సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ప్రభుత్వ స్థలాలు, నాలాలు, కాలువలు ఆక్రమణకు గురయ్యాయి. వెంచర్ల కోసం చెరువులు, కుంటల్ని మట్టితో కప్పేస్తున్నారు. కాలువల ఆనవాళ్లు కూడా లేకుండా చేస్తున్నా అడిగే నాథుడే లేడు. ఫలితంగా వర్షాకాలంలో జహీరాబాద్ ముంపునకు గురవుతోంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పారిశ్రామిక వాడగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వ స్థలాలు, కాలువలు కబ్జాలకు గురవుతున్నాయి. సర్కారు భూముల్ని కబ్జా చేస్తే అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓ సర్వే నెంబర్లో 20 ఎకరాల విస్తీర్ణంలో వెంచర్ చేస్తున్నారు. వెంచర్ కి సరిగ్గా మధ్యలోంచి చెరువు అలుగుబారిన తరువాత నీరు వెళ్లే కాలువ ఉంది. ఆ కాలువ వెంచర్ కు అడ్డంగా ఉందని పూర్తిగా మట్టితో కప్పేస్తున్నారు. ఓ వ్యక్తి ఫిర్యాదుతో నీటిపారుదల శాఖ క్షేత్రస్థాయిలో పర్యటించింది. వెంటనే ప్రొక్లేన్తో మట్టిని తీయించి కాలువను పునరుద్దరించారు. జహీరాబాద్లో జలవనరుల కబ్జా పర్వం యథేచ్ఛగా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. జహీరాబాద్ అల్గోల్ రోడ్డు పక్కన వెంచర్ నిర్వాహకులు వాగును కబ్జా చేసి గోడ నిర్మించారు. పస్తాపూర్ బైపాస్ రోడ్డు పక్కన కాలువపై నుంచి అక్రమంగా దారి నిర్మించుకున్నారు. డిడిగి శివారులో వేసిన వెంచర్లో 2 చెక్ డ్యాంలో మట్టితో పూడ్చేశారు. రైతుల ఫిర్యాదుతో అధికారులు పూడ్చివేసిన చెక్ డ్యాంలను పునరుద్దరించారు. జలవనరులు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మా డిడిగి విలేజ్ లోపల ఒక చెరువు ఉంది. 64 ఎకరాల విస్తీర్ణ మసికము. మొత్తం దానికి వచ్చే వాగులు ఏవైతే వనరులు ఉన్నాయో, జల వనరులు మొత్తానికి చెక్ డ్యాంలు అన్ని అక్కడ తీసేసి వాళ్ళు కట్టేసి అసలు వాటర్ రాకుండా చేసేసారు. అక్కడనే ఇక్కడ చుట్టుముట్టేసిన వెంచర్లు అన్ని చెక్ డ్యాములు మొత్తం డ్యామేజ్ చేసేసారు. డిడిగి చెరువుకు వచ్చే అన్ని చెక్ డ్యాములు అన్ని కొలాప్స్ చేసేసారు. వాటర్ రాకుండా కంప్లీట్ క్లోజ్ చేసేసి కబ్జాలకు గురైన ఏవైతే వాగులు, వంకలు ఏమున్నాయో అవి తీయాలని మనం మనవి చేస్తున్నాం. వేరే రాష్ట్రాల నుండి కూడా ప్రజలు వచ్చి ఇక్కడ స్థిరపడుతున్నారు. దీనిని ఆసరాగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు రోజు రోజుకు వెంచర్లను చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వారు కొన్నటువంటి భూములలో ఉన్నటువంటి ఏదైతే వర్షపు నీరు వెళ్లాల్సిన నాలాలను మొత్తం మూసివేస్తున్నారు. మున్సిపాలిటీలో నుంచి, కాలనీల నుంచి వచ్చే మురికి నీరు కాలువలను కూడా వారు మూసివేసి ప్లాట్లు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలంలో ఇంట్లో నుంచి బయటికి అడుగుపెట్టలేకపోతున్నారు. ఇప్పటికైనా ఏదైతే ఇప్పుడు మీ కళ్ళ ముందు పర్మిషన్లు ఇస్తున్నారో ఆ వెంచర్లకు మీరు ఖచ్చితంగా అన్ని విధాల మీరు పరిశీలించి పర్మిషన్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నీటిపారుదల శాఖ అధికారులు వెంచర్ల నిర్మాణాల కోసం ఇష్టారాజ్యంగా ఎన్ఓసీలు జారీ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వసూళ్లకు పాల్పడి క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే ధృవీకరణ పత్రాలు ఇస్తున్నారని అంటున్నారు. చిన్నప్పుడు ఇక్కడ దాదాపుగా ఒక 10-15 వాగులు ఉంటుండే. ఈ వాగుల్లో నుండి పోయి నీళ్లు మొత్తము నారింజల పడ్డము, నారింజ నుండి కారింజకి వెళ్ళిపోవడం, కారింజ నుండి తిరిగి మాంజీరలో రావడము, లేదా కొన్ని చెరువులు ఉండే చెరువులు కూడా పూర్తిగా వాటిని అన్నింటినీ కూడా దుర్వినియోగం చేస్తున్నారు. వాగులలో నుండి రోడ్లు వేస్తున్నారు మూసేసి. ఇలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. వీటి మూలంగా ఈ నీళ్లు ఎటుపోవాలనో అర్థం కాని పరిస్థితిలో భారీ వర్షాలు కురిచినట్లయితే ఇప్పుడు ఏర్పడ్డ కాలనీలలో ప్రజలు నివాసం ఉంటున్నటువంటి ఇళ్లలోకి చేరిపోతున్నాయి. ఇవి జహీరాబాద్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి హైడ్రా లాంటి కార్యక్రమాలు కొనసాగించి మరి ఇక్కడ కూడా వాగులు, వంకలు, చెరువులు కాపాడాలని సభాముఖం కోరుచు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేది ఒక ఆఫీస్ ఉన్నది. ఈ ఆఫీస్ ఏంటంటే ఏం పని చేస్తలేనట్టు కనబడుతుంది. ఎందుకొరకంటే వాగులు కానీ, వంకలు కానీ, వర్షపు నీటి ప్రతి చుక్కను కూడా చూడాల్సిన బాధ్యత ఇరిగేషన్ అధికారుల మీద ఉంటుంది. కానీ ఏంటంటే జహీరాబాద్లో భూముల రేట్లు బాగా పెరిగిపోయినాయి. ఎక్కడ బయట వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారులు అందరూ జహీరాబాద్కి రావడం జరిగింది. వాళ్ళంతా వచ్చిన తర్వాత ఏంటంటే ఈ ఇరిగేషన్ అధికారులకు మామూలు అప్పచెప్పి ఎన్ఓసీలు తీసుకొని ఉన్న వాగులను, వంకలను అన్నింటినీ కుదించడం జరుగుతున్నది, లేదా కొన్ని అయితే కంప్లీట్గా మూసేయడం జరుగుతున్నది. ఉదాహరణకు జహీరాబాద్లో నేను ఇంత గతంలో కూడా చాలాసార్లు ఇరిగేషన్ పై అధికారుల దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది, కలెక్టర్ దృష్టి కూడా తీసుకొని పోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా సరి అయిన రీతిలో యాక్షన్ జరిగిందని కనబడతలేదు. ఉన్నతాధికారులు స్పందిస్తే తప్ప జహీరాబాద్ లో జలవనరులు మిగలవని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అలుగులు కావచ్చు, అలాగే చెక్ డ్యాములు కావచ్చు, ముందస్తుగానే వాటిని ఏదైతే నిర్దేశ ప్రాంతాలు ఉన్నాయో వాటిని గుర్తించి వెంచర్ల వాళ్ళు వాటి జోలికి రాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ చెక్ డ్యాములు కావచ్చు, కాలువలు కావచ్చు కాపాడే అవకాశం ఉంటుంది. కాకపోతే నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న ఈ తీరు మాత్రం జిల్లా ప్రజలను మాత్రం వర్షాల సమయంలో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇవి మూసేయడం వలన పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి నీరు దిగువ ప్రాంతానికి వెళ్ళడానికి అవకాశం లేకపోవడంతోనే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు కూడా పట్టణ వాసులు అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నుంచి.